భారతదేశ చరిత్ర యొక్క చరిత్రలో దేశ స్వాతంత్ర్యం పట్ల అచంచలమైన అంకితభావం మరియు అచంచలమైన అభిరుచి దేశ స్వాతంత్ర్య పోరాటంలో చెరగని ముద్రవేసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అటువంటి దిగ్గజ వ్యక్తి బాల గంగాధర్ తిలక్. అతని పేరు ధైర్యం, ధృవత్వం మరియు భారతదేశ విముక్తి కోసం తీవ్రమైన నిబద్ధతకు పర్యాయపదంగా మారింది. 19వ శతాబ్దపు మధ్యకాలంలో జన్మించిన తిలక్ జీవితం ఒక దేశ చరిత్రలో ఒక వ్యక్తి చూపగల ప్రభావానికి నిదర్శనం. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జూలై 23, 1856న జన్మించిన బాల గంగాధర తిలక్ పాకశాల ఉపాధ్యాయుడు గంగాధర రామచంద్ర తిలక్ మరియు పార్వతీబాయి దంపతులకు పెద్ద కుమారుడు. అతని ప్రారంభ జీవితం విద్యపై బలమైన ప్రాధాన్యతతో గుర్తించబడింది. అతని మేధో ఉత్సుకతను రూపొందించడంలో అతని తండ్రి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. తిలక్ కుటుంబం వారి పాండిత్య సాధనకు ప్రసిద్ధి చెందింది మరియు అతని తండ్రి తన పిల్లలకు నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రత్యేకించి ఆసక్తిని కలిగి ఉన్నాడు. చిన్న పిల్లవాడిగా తిలక్ ఆసక్తిగల విద్యార్థి. గణితం, సంస్కృతం మరియు మానవీయ శాస్త్రాలలో తీవ్రమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. అతను తన ప్రాథమిక విద్యను రత్నగిరిలో పూర్తి చేశాడు మరియు తరువాత తన ఉన్నత విద్యను అభ్యసించడానికి పూణే వెళ్లాడు. తిలక్ యొక్క విద్యా ప్రయాణం అతన్ని పూణేలోని ప్రతిష్టాత్మక డెక్కన్ కళాశాలకు తీసుకువెళ్ళింది. అక్కడ అతను తన అధ్యయనాలలో ముఖ్యంగా గణితం మరియు సంస్కృత రంగాలలో రాణించాడు. అయితే అతను కళాశాలలో చదువుతున్న సమయంలోనే రాజకీయాలు మరియు సామాజిక సమస్యలపై ఆసక్తిని పెంచుకోవడం ప్రారంభించాడు. ఇది భారతదేశంలో గొప్ప మార్పుల యుగం. బ్రిటిష్ వలస పాలన ఉపఖండంపై తన ఆధిపత్యాన్ని చెలాయించింది. జాతీయవాదం యొక్క బీజాలు నాటబడ్డాయి మరియు తిలక్ అతని సమకాలీనులతో పాటు సంస్కరణ మరియు స్వయం పాలన యొక్క ఆలోచనలచే లోతుగా ప్రభావితమయ్యారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత బొంబాయిలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చేరి న్యాయవాద వృత్తిని కొనసాగించాలని తిలక్ నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ అతని అభిరుచులు త్వరలోనే జర్నలిజం మరియు రాజకీయాల వైపు మళ్లాయి మరియు అతను వివిధ వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లకు రాయడం ప్రారంభించాడు. సామాజిక మరియు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి తన వేదికను ఉపయోగించాడు. తిలక్ రచనా జీవితం ఊపందుకోవడంతో అతను భారత జాతీయవాద ఉద్యమంలో ఎక్కువగా పాల్గొన్నాడు. అతను తన స్నేహితులు గోపాల్ గణేష్ అగార్కర్ మరియు విష్ణుశాస్త్రి చిప్లుంకర్లతో కలిసి కేసరి అనే మరాఠీ వార్తాపత్రికను స్థాపించారు. అది భారత జాతీయవాద ఉద్యమానికి శక్తివంతమైన వాయిస్గా మారింది. ఆంగ్లంలో సింహం అని అనువదించే కేసరి పత్రికారంగం పట్ల తిలక్ యొక్క నిర్భయ మరియు రాజీలేని దృక్పథానికి ప్రతిబింబం. తన రచనల ద్వారా అతను భారతీయ ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన అన్యాయాలు మరియు క్రూరత్వాలను ఎత్తిచూపుతూ బ్రిటిష్ వలస పాలనను ధైర్యంగా విమర్శించాడు. అతని సందేశం ప్రజలతో ప్రతిధ్వనించింది మరియు త్వరలోనే కేసరి విస్తృతంగా చదవబడిన మరియు గౌరవనీయమైన ప్రచురణగా మారింది. తిలక్ రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికయ్యాడు. అక్కడ అతను భారతీయ హక్కులు మరియు స్వయం పాలన కోసం వాదించడం కొనసాగించాడు. తిలక్ కెరీర్ అనేక కీలక మైలురాళ్లతో గుర్తించబడింది. వాటిలో ప్రతి ఒక్కటి జాతీయవాద నాయకుడిగా అతని కీర్తిని పెంచడానికి దోహదపడింది. 1893లో అతను గణేష్ ఉత్సవాన్ని నిర్వహించాడు. ఈ వేడుక మొదట్లో చిన్న, కుటుంబ ఆధారిత సందర్భమైతే త్వరలోనే పెద్ద ఎత్తున పబ్లిక్ ఈవెంట్గా పరిణామం చెందింది. ఊరేగింపులు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన ఈ ఉత్సవం భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడానికి మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడానికి తిలక్ వేదికగా ఉపయోగపడింది. అతను శివాజీ ఉత్సవాన్ని కూడా స్థాపించాడు. ఇది గొప్ప మరాఠా యోధుడు శివాజీ యొక్క ధైర్యసాహసాలను మరియు చాకచక్యాన్ని గుర్తుచేసుకుంది. ఈ పండుగలు జాతీయ అహంకార భావాన్ని పెంపొందించడమే కాకుండా తిలక్ తన స్వరాజ్యం లేదా స్వరాజ్యం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఒక వేదికను అందించాయి. భారతీయ హక్కుల కోసం అతని వాదించడం మరియు బ్రిటిష్ విధానాలపై అతని విమర్శలు త్వరలో అతన్ని వలస పరిపాలన యొక్క మాంసంలో ముల్లులా చేశాయి మరియు 1908లో అతను దేశద్రోహ నేరానికి అరెస్టు చేయబడి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించబడ్డాడు. అతను ఎదుర్కొన్న సవాళ్లు మరియు కష్టాలు ఉన్నప్పటికీ
తిలక్ భారత స్వాతంత్ర్యం కోసం తన నిబద్ధతలో స్థిరంగా ఉన్నారు. అతని ఖైదు జాతీయవాద నాయకుడిగా అతని ఖ్యాతిని పెంపొందించడానికి మాత్రమే ఉపయోగపడింది మరియు విడుదలైన తర్వాత అతను భారతీయ ప్రజలచే ఒక హీరోగా పలకరించబడ్డాడు. భారత జాతీయోద్యమానికి తిలక్ అందించిన సేవలు ఎనలేనివి. స్వరాజ్యం కోసం వాదించిన మొదటి భారతీయ నాయకులలో ఆయన ఒకరు మరియు అతని స్వయం పాలన సందేశం అన్ని వర్గాల ప్రజలతో ప్రతిధ్వనించింది. అతను బ్రిటిష్ విధానాలను తీవ్రంగా విమర్శించేవాడు మరియు వలస పాలనకు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని రూపొందించడంలో అతని రచనలు మరియు ప్రసంగాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. తన వార్తాపత్రికలు, కేసరి మరియు మహారత్న ద్వారా అతను విస్తృత ప్రేక్షకులకు చేరువయ్యాడు, జాతీయత మరియు స్వావలంబన సందేశాన్ని వ్యాప్తి చేశాడు. తిలక్ వారసత్వం అతని జీవిత కాలానికి మించి విస్తరించి ఉంది మరియు అతని అడుగుజాడల్లో అనుసరించిన అనేక మంది భారతీయ నాయకుల జీవితాలు మరియు రచనలలో అతని ప్రభావం కనిపిస్తుంది. నేడు బాలగంగాధర తిలక్ ఒక వీరుడు మరియు దేశభక్తుడు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అచంచలమైన అంకితభావం భారతీయ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్న వ్యక్తిగా గుర్తుంచుకుంటారు. అతని జీవితం విశ్వాసం యొక్క శక్తికి మరియు చరిత్ర గమనంపై ఒక వ్యక్తి చూపే ప్రభావానికి నిదర్శనంగా పనిచేస్తుంది. తిలక్ జీవితం మరియు వారసత్వాన్ని మనం ప్రతిబింబించేటప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం నమ్మిన దానికోసం నిలబడటం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తాము. భారత స్వాతంత్ర్యం కోసం అతని ధైర్యం, ధృత్వం మరియు నిబద్ధత మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి మరియు అతని స్వరాజ్య సందేశం అతని జీవితకాలంలో వలె నేటికీ సంబంధితంగా ఉంది. మన కోసం మరియు మన దేశం కోసం మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి మనం కృషి చేస్తున్నప్పుడు తన ప్రజల స్వేచ్ఛ మరియు గౌరవం కోసం తన ప్రాణాలను అర్పించిన నిజమైన భారతదేశ పుత్రుడు బాలగంగాధర తిలక్ను ఉంచిన ఉదాహరణను మనం గుర్తుంచుకోవాలి.